అందరికీ నమస్కారం. నేను మీ కిరాకార్పిని. 2 రోజుల క్రితం సాక్షి లైవ్ డిబేట్ లో జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి ఓ ఇద్దరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అమరావతి రాజధాని వేశ్యల రాజధాని, అమరావతి చుట్టుపక్కలంతా వేశ్యలే ఉన్నారు అని మాట్లాడడం జరిగింది. దానికి ప్రజలు అందరూ కూడా ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. రీసెంట్ గా కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. కృష్ణరాజు అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. ప్రజల మనోభావాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. ఆడవాళ్ళని అవమానపరచడం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసేటప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 50 సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం తీసుకెళ్తున్నారు. ఈ పరిణామం ఊహించలేదు. జరుగుతున్నటువంటి ఇక్కడ ఒకటి గమనించాలి. పక్కన సాక్షి విలేకరు ఉన్నాడు. ఆయన పట్టుకొని వెళ్తా ఉన్నారు లోపలికి. పోలీసులు లోపలికి తీసుకెళ్తా ఉన్నారు అరెస్ట్ చేసి. ఈయన అంటున్నాడు, 50 సంవత్సరాల అనుభవం ఉన్న జర్నలిస్ట్ అయిన మీకు ఇలాంటి గతి పట్టడం అంటే ఇలాంటి గతి చేయడం కరెక్ట్ కాదు కదా అంటున్నాడు. ఇక్కడ ఆలోచించాల్సింది గత 3 రోజుల నుంచి ఒకటే వస్తుంది మాట. 70 సంవత్సరాలు ఉన్న మీరు, 50 సంవత్సరాలు జర్నలిస్ట్ అనుభవం ఉన్న మీరు, అంటే వయసు 70 అయినంత మాత్రాన 50 సంవత్సరాలు జర్నలిస్ట్ గా ఉన్నంత మాత్రాన తప్పు చేసిన, అనుచిత వ్యాఖ్యలు చేసిన, తప్పుడు ప్రచారాలు చేసిన, విష ప్రచారాలు చేసిన పోలీసులు పట్టుకెళ్లిపోతారు. ఇక్కడ పరిగెడుతున్నాడు సాక్షి విలేకరి. ఏదో అల్లూరి సీతారామరాజు గారినో, భగత్ సింగ్ గారినో, లాలా లజపతి రాయ్ గారినో, పొట్టి శ్రీరాములు గారినో వీళ్ళని తీసుకెళ్తారు చూడు. బ్రిటిష్ వాళ్ళు అంటే ఉవ్వెత్తున ఎగిసిపడుతూ నినాదాలు చేస్తూ క్విట్ ఇండియా ఉద్యమాలు, ఉప్పు సత్యాగ్రహాలప్పుడు ఎదురు తిరిగితే అరెస్ట్ చేస్తే తీసుకెళ్తున్నప్పుడు ఎలా అయితే వెంటబడతారో ప్రజలు, అలా ఈ సాక్షి విలేకరి వెంటబడతా ఉన్నాడు. నాకు అర్థం కాదు ఏంటంటే ఇక్కడ ఒక కారే ఉంది, ఇంకొక కారు ఉంటే ఇతను కూడా పట్టుకెళ్ళి ఉండేవారు. వాళ్ళకి తెలియదు. 50 సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం తీసుకెళ్తున్నారు. ఈ పరిణామం ఇక్కడ ఆలోచిస్తే మొన్న సాక్షి లైవ్ డిబేట్ లో మొత్తం అందరూ చూశారు. కొమ్మినేని శ్రీనివాసరావు అడుగుతున్నాడు, కృష్ణరాజు అనే వ్యక్తి లేనిపోని మాటలను గుప్పించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి ఈయన ఏమంటాడంటే నేనే తప్పు చేయలేదంటున్నాడు. మీరు అందరూ ఆల్రెడీ చూశారు. ఆ వీడియో ప్లే చేయకూడదు. కానీ ఈయన కృష్ణరాజు అనే వ్యక్తి అమరావతి రాజధాని వేశ్యల రాజధాని, అమరావతి చుట్టుపక్కలంతా కూడా వేశ్యలే ఉండారన్నప్పుడు ముసి నవ్వులు నవ్వుతున్నాడు. అదే కాకుండా సర్వేలో ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో కానీ ద హిందూలో కూడా నేను చూశానని అతను చేసే మాటలే తప్పుడు మాటలైతే వాటిని సమర్థించాడు. ఇతన్ని ఊరికే తీసుకొని పోలేదు. అది ప్రజలందరికీ కూడా తెలుసు. అమరావతి రాజధాని ఆడపడుచుల మానాల్ని అవమానపరుస్తూ ఉంటే ఆర్కే రోజా ఆడిపోయింది, లక్ష్మీ భారతి ఆడిపోయింది. అరే శ్యామల, నువ్వు ఆడిపోయినావు. నువ్వు ఆడమడిచావు కదా, ఏమి నీకు బాధ లేదా, భయం లేదా? ఇది తప్పు అని బయటకు వచ్చి వాదించలేవా? ఏ కలుగులో దాక్కొని ఉండవు? మాటికి వచ్చి మాట్లాడతావు కదా, పెద్ద ఇట్ట లాక్కుంటా. ఈ రోజు ఆడిపోయినావు, వచ్చి మాట్లాడండి. ఆడవాళ్ళని కించపరచడం తప్పన్నా మన ఛానల్ మూసేసుకుందాం, మన పత్రికను పక్కన పడేద్దాము. వదినా భారతిరెడ్డి గారు, మీరు ఒక మహిళ, మీరు నడుపుతున్న ఛానల్లో పత్రికల్లో సాటి ఆడవాళ్ళని కించపరచడం తప్పు. అక్క, వదిన, అమ్మ అని కాళ్ళు పట్టుకుని బతులాడండి. అవన్నీ వద్దు మనకి. మీరు నిజంగా ఆడవాళ్ళేనా? సాటి ఆడవాళ్ళని ఇంత కించపరుస్తూ ఉంటే ఎందుకు మీరు దాక్కొని ఉన్నారు? మర్యాదగా బయటకు వచ్చి మాట్లాడండి. మిమ్మల్ని మహిళా లోకం సమర్థించదు. మిమ్మల్ని మహిళా లోకం కఠినంగా ఏదో ఒక రోజు శిక్షిస్తుంది. ఈ అరెస్ట్, కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ నిన్న జరిగిన తర్వాత వాళ్ళ నాయకులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు ఆయన్ని వెనకేసుకొని వస్తా ఉన్నారు. ఏదో వీళ్ళు విడదల రజని, సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు అయితే నా గురించి కూడా మాట్లాడాడు, అది వేరే విషయం. దాని తర్వాత మార్గాని భరత్, వీళ్ళందరూ కూడా శాసనసభ్యులు, మాజీ మంత్రులు. వీళ్ళు ఏమంటారంటే అందరికీ కూడా పార్టీ ఆఫీస్ నుంచి, వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పార్టీ ఆఫీస్ నుంచి ఒక 4 పేపర్లు పంపించారు. మ్యాటర్ ఒకటే, కింద పేరు మారుస్తారు. ఇది విడదల రజనీకి, ఇది మార్గాని భరత్కి, ఇది అంబటి రాంబాబుకి, ఇది సజ్జల రామకృష్ణారెడ్డికి. నలుగురు మాట్లాడేది ఏంటి అంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారిది, క్షమించాలి నేను గారు అని తలుచుకోలేదు, కొమ్మినేని శ్రీనివాసరావుది అక్రమ అరెస్టు. ఆయనకి 70 సంవత్సరాల వయసు ఉంది, 50 సంవత్సరాల జర్నలిస్టు అనుభవం ఉంది. ఇలాంటి వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేస్తారని చెప్తున్నారు. వీళ్ళు అసలు మనుషులేనా? వీళ్ళు మనుషులు కాదు, అడవి జంతువులు. వాటికన్నా నీతి నియమం ఉంటది. వేటాడతాయి, తింటే తర్వాత వెళ్ళి పడుకుంటాయి. వీళ్ళు మాత్రం మామూలు కాదు. ఈ నలుగురు సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది పోయి, క్షమాపణ చెప్పాల్సింది పోయి, తప్పు జరిగిపోయింది ఇంకెప్పుడు జరగదు అని పదే చెప్పాల్సింది పోయి, ఈ నలుగురు మళ్ళీ అమరావతిలో ఉండేటువంటి ఆడపడుచులని అవమానంగా మాట్లాడుతూ మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టడం ఈ నలుగురు చేశారు. ఎవరు కావాలనే చేయలేదు కదా, ప్రతి ఒక్కరూ దాన్ని గమనించారు. ఇప్పుడు అది వైరల్ అవుతా ఉంది. అదే విధంగా మీ ప్రజలారా, మేము ఇంకో విషయం చెప్పాలి. ఈ రోజు అమరావతి రాజధానిలో ఉండేటువంటి ఆడపడుచులు, వేశ్యలు
అని ఈ రోజు మాట్లాడితే కొన్ని రోజుల క్రితం 2019 నుంచి 2024 మధ్యన ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా చేయాలి అని తలుచుకున్న తర్వాత ఈ అమరావతిలో ఉండేటువంటి రైతులు 29 గ్రామాల ప్రజలు 33,000 ఎకరాల భూమిని భారతదేశ చరిత్రలో కని విని ఎరుగని విధంగా సమీకరించి ఇవ్వడం జరిగింది. కేవలం విలువలు విజనరీ ఉన్న లెజెండరీ పర్సన్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో భవిష్యత్తును ఊహించుకొని ఇచ్చారు. అలా ఇచ్చిన తర్వాత గుండెపోటు, బాబాయ్ గొడ్డలు వేటు, కత్తిపోటు అని డ్రామాలాడి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అడుక్కొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని ఆలోచన పక్కన పెట్టి 3 రాజధానులు అని డ్రామాలాడి 3 ముక్కల ఆట ఆడడం ప్రారంభించాడు. మనం ఇక్కడ ఆలోచిస్తే ఎన్నో జ్ఞాపకాలతో కూడిన పొలాలు, వారసత్వంగా వస్తున్న స్థలాలు, ఎంతో కష్టపడి రూపాయి కూడబట్టుకుని అర్జించినటువంటి ఆస్తుల్ని కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తులకి ఏమాత్రం గౌరవం లేకుండా అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు చెప్పడం వల్ల కడుపు మండిపోయినటువంటి అమరావతి రైతులు ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేశారు, అదేవిధంగా ఎగిరిపడ్డారు, ప్రశ్నించారు, ఎదిరించారు. ఆ సమయంలో మహిళా రైతులని బూతులు తిట్టించాడు, బూటుకాలతో తన్నించాడు, పీడ్ ఆర్టిస్టులను కూడా అనిపించాడు. ఆ రోజుల్లో 1631 రోజులు జరిగిన నిరసనలో 230 మంది అమాయకపు ప్రజలు రైతులు చనిపోయారు. 3,000 మందికి పైగా అమాయక ప్రజల మీద కేసులు నమోదు చేశారు. అంటే ఇప్పుడు కాదు జరిగింది ఈ అవమానం. భూములు ఇచ్చినటువంటి మహిళల మీద, వాళ్ళ సతీమణులు, వాళ్ళ ఆడపిల్లల మీద కూడా దారుణమైనటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ కూడా ఆ రోజుల్లో నీచమైనటువంటి రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి నడిపాడు. అది కాక ఇప్పుడు మళ్ళీ అక్కడ అంటే ఇప్పుడు అమరావతి అద్భుతంగా ముందుకెళ్తుంది, కేంద్రం సపోర్ట్ ఉంది, మోడీ గారు వచ్చి కూడా దీన్ని పూర్తిగా పునఃప్రారంభించి వెళ్ళారు. ఇది ఎక్కడ ముందుకెళ్తే ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పూర్తి మద్దతు వచ్చి ఈసారికి 11 కూడా రావని భయపడి ఎవరో ఇచ్చిన ఒక సర్వే రిపోర్ట్ ని ఆధారంగా చేసుకుని దాన్ని అమరావతికి ఆపాదిస్తూ అక్కడ మహిళలను కించపరచడం అనేది యావత్ భారతదేశం మీద ప్రపంచంలో ఉన్న ఏ మహిళలు కూడా దీన్ని హర్షించరు, దీన్ని వెనకేసుకొని రారు. ఇక్కడ ఇంకోటి గమనించాలి, అమరావతి రాజధాని దేవతల రాజధాని అన్నారు. ఎందుకు అంటే అక్కడ కృష్ణమ్మ పర్వలు దొక్కుతూ ఉంటుంది, మేరీమాత ఆలయం నిలయం ఉంది, అదేవిధంగా కనకదుర్గమ్మ తల్లి అక్కడ కొలువై ఉంది. కాబట్టి అలాంటి దేవతల రాజధాని దెయ్యాల రాజధాని గాను లేదా వేశ్యల రాజధాని గాను చిత్రీకరించడం అనేది ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డికి ఇది తగదు. అదేవిధంగా నైరుతిన శ్రీ వెంకటేశ్వర స్వామి, వాయువ్యాన అమరలింగేశ్వర స్వామి, ఆగ్నేయాన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, ఈశాన్యాన శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవతలు దేవుళ్ళు కొలువై అమరావతి రాజధానిని పూర్తి స్థాయిలో కాపాడుతూ ఉంటే ఇలా వేశ్యల రాజధానిగా మాట్లాడడం ఎంతో మాత్రం కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, ఎవరైతే లైవ్ లో మాట్లాడినారో వాళ్ళకి మాత్రమే కాదు, వాళ్ళకి సహకరించిన వాళ్ళని, స్క్రిప్ట్ రాసి పంపిన వాళ్ళని, మద్దతు ప్రకటిస్తున్న వాళ్ళని, సమర్థిస్తున్న వాళ్ళని, ఎవరైతే దాన్ని టెలికాస్ట్ చేశారో సాక్షి యాజమాన్యాలని నిన్ను కూడా కఠినంగా శిక్షించాలి. మీరు క్షమాపణ చెప్పాలి, కఠినంగా శిక్షించాలి. మీ చెప్పుతో మీరు కొట్టుకొని ఆడవాళ్ళ జోలికి మేము రాము అని క్షమాపణ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంకొకసారి ఆడవాళ్ళ జోలికి రావద్దు, ఆడవాళ్ళని ఏమీ అనొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కిరాకార్పిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.